నువ్వు పెట్టవా ఇంతేనా నువ్వు సరే ఈయన మీద రేపు కేసు పెడతావు ఈయన మీద నీ మీద రేపు కేసు లేకపోతే నేను దాపెట్టుకోవాలా లోకలమ్మని అడితే 4 దెబ్బలు చదివచ్చు కదా లోకలమ్మని అడితే 4 దెబ్బలు చదివచ్చు కదా కేసు అయితే మేము మోసుకున్నాం కేసు మేము మోసుకున్నాం కేసు చెప్ప పాలతీక మాట్లాడలేదు చెప్ప పాలతీక మాట్లాడలేదు 10 రోజులు పెట్టుకుంటే రోజు 1000 రూపాయలు లెక్కెత్తారు ఆడు పేరితే నా ఇంటికి తీసుకొస్తానంట తెచ్చుకోవా నీ కొడుకు ప్రేమి తెచ్చుకోవా నా కొడుకు ఎట్టుకోతారా ఆడవుతారు నా కొడుకు అవుతాను తీసుకొచ్చి నా ఇంటికి అవసరం లేదురా ఈ నా ఇంట్లో పెట్టుకునేది నా ఇంట్లో పెట్టుకునేది ఎవరు మాట్లాడతావు నేను మా కాడకు వచ్చి నేను తెలుసు సార్ మా పిల్లలు జరగొట్టి నువ్వేం చదువుతాను నేను జరగొట్టి నేను చదువుతా చెప్పు నాశనం అయితే సిగ్గులేదురా కాదు మీ కొడుకు చెప్తుంది తీసుకురావా మా కొడుకు మా కొడుకు నువ్వు కొడుకు అనుకో ఎవరు నా కొడుకు ఎందుకు వస్తాడు రాడు అవసరం లేదు అంటే డబ్బులు అవసరం లేదు ఆవిడ అవసరం లేదు ఈ మీద నేను వెళ్ళి నేను పోలీస్ స్టేషన్ లో చెప్పి నువ్వు చెప్పరా పెట్టుకోవా ఎంత పెట్టుకోవు నాకు అవసరమా ఎవడాడు ఏది నువ్వు డబ్బులు ఇచ్చేది 2000 ఇస్తారా బాబాయ్ మాట చెప్పి చేయి పట్టుకుంటావు నువ్వు ఎస్ఐ గడికి వెళ్ళి చదువుపా మర్యాద చదువుతున్నాను నా దగ్గర అసలు రేపు కేసు పెడతాం ఎస్ఐ 2 లక్షలు ఇచ్చి మేమే పెట్టిస్తా ఖచ్చితంగా ఏం మరి చెప్పు రేపు కేసు పెట్టిస్తా రేపు చేసామని చెప్పి పెట్టు ఆడు నువ్వు గచ్చిలేదు లేకపోతే నా మీద పెడతాడు ఆడు గురకమ్మకుడు నువ్వు గురకమ్మకుడు ఆడు గురకమ్మకుడు నువ్వు గురకమ్మకుడు అసలు అన్నం కూడా పెట్టదు వాడికి ఇంట్లో నేనేం తీసుకెళ్తాను రండి నేనేం తీసుకెళ్తాను ఎత్తుకుతున్నారు మీరెందుకు పెట్టుకుంటున్నారా మాకే అవసరం అని ఎవరా మమ్మల్ని పెట్టుకుంటారా సరే రేపు డబ్బులు ఇచ్చి మర్యాద చదువుతున్నా నువ్వు పిల్లడు చదువు నాశనం అవుతుంది మీ ఇంట్లో 10 రోజులు పెట్టుకోమంటే కాదు 10 రోజులు పెట్టుకో నువ్వు ఎంత పెట్టుకో నువ్వు ఎందుకు పెట్టవు చెప్పు మా పిల్లడా మా ఊడ మా ఇంటంతో పిల్లడా మా ఊడ మా ఇంటంతో పిల్లడు అనుకో డబ్బులు వస్తున్నాయి నీకు నాకు డబ్బులు రోజు 2000 ఆడన్నం బయట తింటాడు తిన్నే నాకు వద్దురా అరే నాకు వద్దురా స్నానం కూడా బయట చేస్తాడు అసలు వద్దురా అసలు ఏం కావాలి నీకు కాదు 10 రోజులు బర్రెలు కాపాడా బర్రెలు కాపాడు చేత పోలీసులు వెళ్ళిపోతారు కేసు మేము లాయర్ చూస్తున్నాము నేను చదువుతున్నా లాయర్ చేత నీ పెద్ద కేసు రేపు చేయాలి అయితే రేపు చేయాలి నువ్వు ఆ కేసు పెడతావా చెప్పు నువ్వు చెప్పు కేసు మీద
ఎక్కడికెళ్తున్నావు నువ్వు? ఎక్కర్లేదురా. ఎక్కడికెళ్తున్నావు నువ్వు? ఎక్కర్లేదురా. ఎక్కర్లేదురా. నీ గొడ్డు కాడకెళ్ళాలి. సరే, ఈ ఇంకో కేసు చెప్పిస్తా రే. సంతలో బరిగొడ్డు కూడా మేస్తుండే ఈయన. ఏయ్, ఒరేయ్, అపనిందులు. ఏయ్, ఎవడు మీద ఎత్తారు అపనిందులు? అపనిందులు ఎవడు మీద ఎత్తారు నువ్వు? నువ్వు 10 రోజులు పిల్లోడిని దాపెట్టి మర్యాద. ఏయ్, నాకు అవసరం లేదు. ఎవడు పిల్లడురా? మా పిల్లోడే. నీ పిల్లోడు నీకు 10 రోజులు 10 రోజులు నీకు పెట్టుకో. నీకు పెట్టుకో. మా ఊరు మొత్తం ఎదుగుతున్నారు. పట్టి పట్టి పెద్ద కేసు అయింది దాని మీద. పట్టి పట్టి అని. పట్టి కూడా మా తమ్ముడు కదా. నీ తమ్ముడైతే నీకు పెట్టుకో. ఏయ్, నాకెందుకు కట్టమేంది? కాదు రైట్ కి రా. రైట్ కి. నువ్వు దాపెట్టవా? నువ్వు దాబెట్టు. దాబెట్టు. సరే, నీ బరిగొడ్డు 10 రోజులు మేపిస్తా. నా బరిగొడ్డు మేపిస్తా. నువ్వు ఇంట్లో ఉండు. అవసరం లేదురా. వాడికి కండోకి ఇచ్చి అరే, నా బరిగొడ్డు కూడా. కవల ఇచ్చాడు. ఆడికి నీకు పో. ఎవడు నీకు తమ్ముడు ఇయ్యాలట? బరిలు కత్తారు బాబాయ్. నా బరిగొడ్లు కచ్చేది. కేసు అయితే మాకేం పట్ల. కాదు, మీరు సాక్షి చెప్పండి వచ్చి లేకపోతే. సరే, పని చేయి. చూడు, ఆయనతో మాట్లాడుతుంది. ఇద్దరు సాక్షులు ఉన్నారు. చెప్పేది నువ్వు, సాక్షులు ఉన్నారయ్యా, ఈ అబ్బాయి తప్పు చేయలేదని చెప్పి ఆ మాట చెప్పు. ఎవరు చెప్పమంటావురా? చెప్పు చేయలేదని. ఎవరు చెప్పమంటావు? నువ్వు మాకేం మరి? ఆ అబ్బాయి లవ్ చేయలేదని చెప్పు సార్. నేను చెప్పేది ఇడికా. ఎవరు? నీ లవ్ చేయలేదని ఆడి చెప్పేది ఆడికి నీకు? చెప్పు. లారీ నేనేం చెప్పు. చెప్పాలిరా? సాక్షులు వస్తారు. నేను ఎందుకు చెప్పాలిరా? సాక్షులు కన్నారా? నీ సరే, ఇంట్లో పెట్టినాడుగా. సరే, సాక్షులు కన్నా చెప్పను కోర్టులో. మేము వచ్చేదిరా. మేము వచ్చి మేము చెప్పాలంటావు. డబ్బులు ఇప్పిస్తాం బాబాయ్. కేసు పెద్ద అవుతుంది. మాకు అవసరం లేదు. వెళ్ళవా నువ్వు? నాకు వద్దు, వెళ్ళను. సరే, నీమే పెట్టిమంటావా? ఎవడి మీద పెట్టిస్తా? నీమే పెట్టిమంటావా? ఎవడి మీద పెట్టిస్తా? నీ మీద అదే కేసు పెట్టిస్తా. పెట్టినా. ఎందుకు పెట్టిస్తా? చూడు, లవ్ చేసింది నువ్వేం చెప్పు. ఆగు. ఎందుకు ఆ పెట్టిస్తా? అమ్మాయి లవ్ చేసింది నువ్వేం చెప్పావు? నేనేం చేయనా? 70 సంవత్సరాల ముసలాడు మీద నేను లవ్ చేసిన చెప్తున్నావు. నీ సిగ్గు లేదంటరా? మా మీద పెట్టేస్తానంట కేసు. సిగ్గు లేదంటరా? నీ చెప్పరావు. సరే, మాట చెప్పు. నీ మీద పెట్టుకోవద్దు. చెప్పు నువ్వు. వచ్చి సాక్షి చెబితే లేకపోతే నేను దాపెట్టుకోవాలా? లేకపోతే నేను దాపెట్టుకోవాలా? నాకు అవసరం. సరే, వద్దుగా దాచిపెట్టుగా. నాకు అవసరం. సాక్షి సాక్షి కూడా చెప్పను. నేను అబ్బాయి లవ్ చేయలేదు అని చెప్పు. నువ్వు వచ్చి నాకేం పర్రా? నాకేం పర్రా? డబ్బులు ఒకరోజు కోర్టుకు వస్తే ఎవరు రమ్మంటారు? రావా నువ్వు? అంటే ఏం చేయవు నువ్వు? నేనేం చేయను. ఏం చేయవు మమ్మల్ని? నీ మీద ఎదురు కేసు పెట్టిమంటావా? ఎవరి మీద పెట్టిస్తారా? నేనే పెట్టిమంటావా? ఎవరి మీద పెట్టిస్తారు? నువ్వు రావట్లేదుగా. నేను ఎందుకు వస్తాను రా? నాకేం రావు. పిల్లోడు అప్పుడు ఇబ్బందిలో ఉన్నాడు కాడు. ఆ ఇబ్బంది నువ్వు చిన్న పిల్లోడు కాడు. నువ్వు చూసుకో. చిన్న పిల్లడు అయితే కాదు. ఇప్పుడు బరిగొడ్డు ఏం చేస్తా? బరిగొడ్డు ఉంటావేగా. లోకల్ అమ్మాయిని అడితెచ్చేవో 4 దెబ్బలు చదివచ్చు కదా. లోకల్ అమ్మాయిని అడితెచ్చేవో 4 దెబ్బలు చదివచ్చు కదా. వింటారు మన మాట. తీసుకెళ్ళు. డబ్బులు ఇస్తాం మేము. ఇగో రా. ఏదిరా రాబడి పడతావు? రావాలి నేను ఈ ముసలి బర్రెలు కూడా కాసుకోలేకపోతాడు. అర్థమైందా? మాకు అవసరం లేదు. డబ్బులు 50 రూపాయలు. అరే, రేపు కేసు పైన వేసుకుని ఏమైంది మీ మీద? రేపు కేసు మాకు అవసరమా? రేపు కేసు లాయర్తో మాట్లాడేమయ్యా. మాకు అవసరం లేదురా. మీ ఇద్దరు జడ్జి ముందు చెప్పేది జడ్జి ముందు నుంచి ఒప్పుకోండి. ఇగో మేమేనయ్యా అని చెప్పానంటే చెప్పాలా? అప్పుడు ఆ కెరీర్ నాశనం అయిందిగా. నీకేమైనా కెరీర్ ఉందో చెప్పు. నీకుందా? బరిగొడ్లు మేపతమేగా. చదువుకొని ఆడు మంచి జాబ్ కి వెళ్ళాడు. నువ్వు తీసుకెళ్ళి మీ ఇంటికి. మీరు తీసుకెళ్ళరా? మా ఇంటికి తీసుకెళ్తాం. కేసు అయిందిగా. కేసు అయితే మేము మోసుకున్నాం. కేసు అయితే మేము మోసుకున్నాం. కేసు మేము వెళ్ళాలా? ఇంట్లో పెట్టిన అన్నావు నువ్వు. మా ఇంట్లో అవసరం లేదు. సాక్షి చెప్పు వచ్చి. నువ్వు చెప్పరా? ఏంది నువ్వు పెట్టవా? ఇంతేనా నువ్వు? సరే, ఈయన మీద రేపు కేసు పెడతావు. ఈయన మీద నీ మీద రేపు కేసు పెడతావు. తప్పు చేశాడు అనుకో. పెద్దోడు నువ్వేం చేస్తావు? పెద్ద చెప్పు. ఏం చెప్పాలి? నువ్వు చెప్పుకో. తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకో. నాశనం బాబాయ్. ఆడు నాశనం వస్తే నాకేమో. నీ బరుగొట్లే మేము కాపేస్తా. నువ్వు కాసేది నువ్వు బరే వేసుకో కేసు. నువ్వు వేసుకోను. అసలు ఏ కేసు వేసుకో? ఎందుకు వేసుకోవు? నాకేం అవసరం? డబ్బులు కావాలి. నాకు డబ్బులు కూడా అవసరం. ఇంట్లో 10 రోజులు పెట్టుకో. ఇక నా సంబంధం చేసుకుంటే నేను ఇల్లు పెట్టి వెళ్తా. ఇల్లు చూపిస్తా. ఇల్లు చూపిస్తా. పెట్టి వెళ్తా. నువ్వు పెట్టుకోమని చెబుతా. ఇంటికాడ నువ్వు పెట్టుకోమని ఏం చెప్పు. ఆయనకి పెట్టమని చెప్పి ఇంట్లో 10 రోజులు పెట్టరుగా. ఇద్దరు వెళ్తారు. మీరే చేయమన్నారు. కేసు లాయర్ చూడు. లాయర్ డబ్బులు ఇచ్చి బరిగొడ్లు మొత్తం నువ్వు చూడు. మేము చెబుతా. నేను చంపేస్తా నీ మీద. మాట్లాడి చంపేస్తాను. ఎవరు? నేను బరిగొడ్లేం. నేను బరిగొడ్లేం.
మేరీలు అమ్మినట్రా? ఎవరు దొంగ మాటలు మరి చెబుతాం మాట్లాడతారు? మేము ఏం చెప్తారు? 100 చెబుతాం కదా. ఏయ్, పోరా. పాటించావా లేదా? ఎన్నరా? ఎన్నవా? ఎన్నో? అయితే నీ మీద రే సాక్ష్యం చెప్పు. ఎవరు మీద పెడతారు? నువ్వు సాక్ష్యం చెప్పి ఎస్ఐ నేను డబ్బులు ఇస్తాను. నేను ఎస్ఐ డబ్బులు ఇస్తాను, నువ్వే రేప్ చేసావు అని చెప్పి అతను నువ్వు కూడా చెప్పు. నేనే చేసింది. నువ్వు చెప్పు, సాక్ష్యం చెప్పు. మేమేం చెబుతాం? నీ మీద అయిపోయింది కాక. నువ్వు అయిపోయాక చెబుతావు. నువ్వు వెళ్ళి ఇక్కడ నుంచి వెళ్ళు. నువ్వు బరిగొట్టు కోసం మోసనావు, నువ్వు రేప్ చేసావు అని మేము పెట్టిస్తాం. కేసు పెట్టిస్తాం. ఆగు. 3 నెలలు జైలు పడపోతాడు. ఆడి పేరు మీద నేను ఎక్కిపోతాడు. లేకపోతే 4 రోజులు ఇచ్చుకోమంటే నీకేమైందా? నీకు సేవ్ చేయవు. నువ్వు చదువుకున్నావు, నాశనం చేస్తావా? నాశనం చేయమన్నాను నేను. నాశనం చేయమన్నాను నేను. నువ్వే చేసావు నాశనం. ఇప్పుడు కాదు, చిన్న కేసు వేసుకున్నావు నువ్వు. నువ్వు చేసావని చెప్పి ఈ కేసు అబద్ధాలు చంపేస్తాను. కొట్టు మా అన్న ఎస్ఐ నువ్వు మాట్లాడుకో. సరే నువ్వు 70 అయిపోతా నువ్వు. సెంట్రల్ జైలు పడి సరే సరే ఎంత తేలిపోతావు అప్పుడు అడుగు. 4 రోజులు నువ్వు పెట్టుకోమంటే నువ్వు నేను ఎత్తా చెప్పు. నీ ఇంట్లో నైట్ ఉంటాడు. 4 రోజులు పెట్టవా? ఆడ ఎగ్జామ్ నువ్వు రాయిపోయి. ఆడ ఎగ్జామ్ నువ్వు రాయిపోయి. చదువుకొని వాడు ఉండిపోతే నీ వల్ల జైలుకి వెళ్తాడు. డబ్బులు ఇస్తాము. అవసరం కాదు డబ్బులు. చెప్పాను పిచ్చి పిచ్చి కడతావు నువ్వు. పిచ్చికి ఎందుకు నువ్వు డబ్బులు ఇచ్చేది మాకు? ఆడు పేరు ఇటుపోయింది, ఆడు పోలీసు కడుకుంటూ మేము ఇరుకోవాలా? అవును దాపెట్టు. ఒక్క రోజు నువ్వు మాట్లాడతావు. మాటలు తెచ్చుకో తెచ్చుకో. పిల్లలు మీ పెద్ద కేసు అయితే మీరు మేము ముసలి మీరు వెళ్ళాలి. ఇంకేమైంది? సంబంధం లేదు. ఏమైంది చెప్పి ఇక్కడ ఉండి ఏం చేస్తా? గుడ్డు కాసుకోవాలి మేము. నేను పెడతా. ఒడ్డు మేము కాపెత్తాం. నువ్వు పెట్టేది మాట చెబుతారా? డబ్బులు ఇప్పిస్తాను. ఇంకో చెప్పలేదు. కొడతాను. చెప్ప పడతేక మాట్లాడలేదు. చెప్ప పడతేక మాట్లాడలేదు. ఎన్నో